ఈ రాసులకు శనిపీడ తప్పదా? ఎక్కువ కష్టాలు పడేది వీరే. ఏలినాటి శని 2026లో ఈ రాసుల జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేయబోతున్న శని సంచారం గురించి తెలుసుకోవాలా? మీ రాశి వాటిల్లో ఉందో లేదో ఇప్పుడే చూసేయండి. మీకు శనిదేవుడు ఇష్టమైతే ఓం శనీశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్యపీఠం నుండి అమ్మవారి ఉపాసకులు పండిట్ గురుజీ శేషాద్రి భైరవేశ్వరగారు మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య అయినా ఫోన్ కాల్ ద్వారా ముఖాంతరం శాశ్వత పరిష్కారం చూపిస్తారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమ, ఆరోగ్య, కుటుంబ, కోర్టు, రాజకీయ సమస్యలు ఏ సమస్యకైనా గురూజీగారి పరిష్కారం అచ్చుగా పనిచేస్తుంది. ప్రత్యేక స్త్రీ-పురుష వశీకరణం 100% ఫలితాలతో చేయబడును. ఎక్కడా జ్యోతిష్యంలో పరిష్కారం దొరకకపోతే చివరిగా గురూజీగారిని సంప్రదించండి. వాట్సాప్లో మీ పేరు, ఫోటో, గోత్రం పంపండి. ఫోన్ నంబర్ 7372268330. 1. మేషరాశి. మేషరాశివారిపై ఏలినాటి శని ప్రభావం మొదలైంది. తొందరపాటు, కోపం, తప్పు నిర్ణయాలు ఎక్కువైపోవచ్చు. కూల్గా ఆలోచిస్తే సమస్యలు తగ్గుతాయి. 2. మీనరాశి. మీనరాశివారు శనిపీడలో ప్రధానంగా ఉన్న రాశి. ఆరోగ్యం, ఆర్థిక ఒత్తిడి, బాధ్యతలు పరుగుటాయి. కాని ఓపిక, అనుభవం ఇవే మీ ఆయుధాలు. 3. కుంభరాశి. ఏలినాటి శని చివరి దశ. గత కష్టాలు తగ్గుటాయి. కొత్త అవకాశాలు వస్తాయి. కాని మానసిక ఒత్తిడి మరియు బాధ్యతలు ఇంకా ఉంటాయి. 4. సింహరాశి. అనవసర ఖర్చులు, ప్రయాణాలు, అలసట పెరుగుతుంది. తొందరపాటు లేకుండా ప్లాన్తో ముందుకు పోవాలి. 5. ధనస్సు రాశి. ఇంటి, ఆస్తి విషయాల్లో ఆలస్యం, సవాళ్లు వస్తాయి. కాని ఇవన్నీ మీ సహనం, పరిపక్వతను పరీక్షించే సమయం మాత్రమే. శనిదోష నివారణ. ఉదయాన్నే రావి చెట్టుకు నీళ్లు పోయడం, ఆవనూనె దీపం వెలిగించడం, శనివారాల్లో నల్ల నువ్వులు లేదా బూట్లు దానం చేయడం ఇవన్నీ శని ప్రభావాలను తగ్గిస్తాయి. హనుమాన్ చాలీసా, శని చాలీసా జపం మానసిక ప్రశాంతతనిస్తుంది. మీ రాశి ఇందులో ఉందా? కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి జ్యోతిష్య వీడియోల కోసం ఎలివేట్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి.